దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తూ ఎంతో ఆత్మీయంగా ఒక మంచి వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తూ లేవనెత్తుతుండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 51వ దావీదు కీర్తన 10వ వచనం చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇక్కడ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు దావీదు ఏ రీతిగా తన జీవితాన్ని వ్యక్తపరిచాడో ఈరోజు మనం కూడా అదే రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచాలని దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడంటే, నా దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయము, శుద్ధ అలంకరణ అని మనందరం వింటూ ఉంటాం. అంటే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం అలంకరణ తగు మాత్రంగా చాలా దైవికంగా ఉండడంలో తప్పు లేదు. అంటే అలంకరించుకోవద్దా అంటే బైబిల్ చెప్తుంది అలంకరించుకునే కంటే అని వాక్యం రాయబడింది. కానీ అలంకరించుకునే కంటే వినయము, తగ్గింపు, దీనమైన మనస్సు ఇవి మనకు అలంకరణగా ఉండాలని బైబిల్ పౌలు గారి మాటలు రాస్తూ ఉంటారు. కనుక అలంకరణ ఉండొద్దు అని బైబిల్ చెప్పట్లా, తగు మాత్రంగా చాలా దైవికంగా, చాలా ఆత్మికంగా, చాలా లిమిటేషన్గా మనం ఉండడంలో మరి అది దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. కాబట్టి అంత అలంకరణ మనం చూస్తూ ఉంటాం. ఇదే లోపల అలంకరణ కూడా మనం కలిగి ఉండాలి. అంటే మన హృదయము చాలా శుద్ధిగా, చాలా ప్యూర్ ఇన్ హార్ట్ అని మనం వింటూ ఉంటాం. అంటే మన హృదయము చాలా ప్యూరిఫై. ఇప్పుడు ప్యూరిఫై వాటర్ చూస్తూ ఉంటాం, మురుగునీరు చూస్తూ ఉంటాం. మురుగునీటి వలన ఏ ఉపయోగం ఉండదు, అది ఎవరు ఇష్టపడరు. కానీ ఒక శుద్ధమైన నీరు అనేకులు తాగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అది ప్రవహిస్తూ అనేకులకు జీవం ఇస్తుంది, అనేకులను జీవింపజేస్తుంది. కనుక ఈరోజు శుద్ధ హృదయం వలన అనేకులను మనం జీవింప చేయగలుగుతాం. నీ హృదయం ఉదయకాలంలో లేచి ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి. ఎట్లా మన ఇంటిని మనం ఉదయాన్నే సాయంత్రం శుభ్రం చేసుకుంటూ ఉంటామో, మన ఇంటిని, మన బట్టల్ని, మన పాత్రల్ని ఎలా శుద్ధి చేసుకుంటామో మన హృదయాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. దేవా, నాలో ఉన్నవన్నీ తీసివేసి నీలో ఉన్నవన్నీ నాకు ఇవ్వయ్యా, ఒక మంచి హృదయం నాకు ఇవ్వమని మనం అడిగితే దేవుడు నూతనంగా పుట్టిస్తాడు, నూతనంగా ఇస్తాడు. ఎందుకంటే అసూయ ఎందులో ఉంటే మనకు అది శాపం, ఒక స్వార్థం ఉంటే అది నష్టం, ఒక గర్వం లోపల ఉంటే, ఒక వ్యతిరేకత లోపల ఉంటే అది మన నాశనానికి దారి తీస్తుంది. కానీ తగ్గింపు, వినయ మనస్సు, లోబడే మనస్తత్వం దీవెన సాదృశ్యం, దీనత్వం హెచ్చింపు సాదృశ్యం. కనుక దేవా, నీలో ఉన్నవన్నీ నాకు ఇచ్చి నాలో ఉన్నవన్నీ నువ్వు తీసుకున్నావు. ఈ కాలంలో మనం ప్రార్థించాలి. అదే భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరంగా ఉండాలా, ఏ విషయంలో అటు ఇటు ఎటు అటు పరుగులు తీయొద్దయ్యా. నేను నీలో స్థిరంగా ఉండే మనస్సు నాకు ఎక్కువ దయచేవా. మనం కూడా అడగాలయ్యా, నీతిగా బ్రతికివ్వవా, ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వవా, పరిశుద్ధంగా బ్రతకాలయ్యా. లోకం నన్ను ఆకర్షించొద్దయ్యా, నీవే నన్ను ఆకర్షించాలి. నీలో నేను ఉండాలి, నీతోనే నేను ఉండాలి. మేలు చేయాలి, మంచి చేయాలి, దైవికంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు నా వలన కీడు ఎవ్వరికి నేను తలపెట్టొద్దయ్యా. మేలు చేయి బిడ్డగా, నన్ను లేవనెత్తి దైవికంగా ముందుకు కొనసాగించమని ప్రతి ఉదయకాలం దేవుడిని అడిగి మన రోజును ప్రారంభించండి. దావీదును హెచ్చించిన దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప ఈరోజు నీకు, నాకు, మన బిడ్డలందరికీ దేవుడికి సహాయం చేయబోతుండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ. మాకు మంచి మనసు, ఒక శుద్ధమైన హృదయం, మంచి అంతరంగంలో నూతనంగా స్థిరంగా ఉండే మనసునిచ్చి దైవికంగా దీవించబడినట్లుగా, దైవికంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రతి దినం నాకు సహాయం చేస్తూ, మా అందరికీ సహాయం చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి. బర్త్డేస్, మ్యారేజెస్ జరుగుతున్న వారికి దీవెన శుభములు ఇవ్వండి. వృత్తి, వ్యాపారాలన్నీ అభివృద్ధిలోకి నడిపించబడాలి. ప్రతి ఒక్కరు వారు బ్రతుకు దినములు అధికంలో అవ్వాలి. కృపాక్షేమములు వెంటకొచ్చినట్లుగా మీరే కృప చూపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.